దాటాక తెప్ప తగిలేశాడు అని పెద్దవాళ్ళు అంటారు. నిజంగా ఈ మాట, ఈ వాక్యం అక్షరాల ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి అతికినట్టు సరిపోతుంది. ఏరు దాటాక తెప్ప తగలేయడం. దానికి సంబంధించి ఈ 5 ఏళ్ల పాలనలో అనేక వర్గాల్ని, అనేక రంగాల్ని ఆయన ఎలా తప్పతగలేశారు అన్న విషయంలో అనేక విమర్శలున్నాయి. సాక్ష్యాలతో అనేక మంది మాట్లాడుతూ వస్తున్నారు. అయితే ఏ మైనారిటీలనైతే ఆయన ఏ సభకు వెళ్ళినా, ఏ ప్రచార కార్యక్రమానికి వెళ్ళినా, ఏ బటన్ నొక్కడానికి వెళ్ళినా కూడా ఆయన ఎప్పుడూ కూడా ముఖ్యమంత్రి గారి నోటి నుంచి ఒక మాట వస్తుంది. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని ఆయన మాట్లాడుతూ వస్తూ ఉంటారు. మరి ఏ మైనారిటీల అండతో, ఏ మైనారిటీల సహకారంతో ఆయన అధికార పీఠం చేజిక్కించుకుని 5 ఏళ్లు పాలించారో, మరి నిజంగా ఆ ఎస్సీ, ఆ ఎస్టీ, ఆ బీసీ, ఆ మైనారిటీలకి ఆయన సంక్షేమం, భద్రత, పాలన విషయంలో అనుకున్నదంతా కూడా అందించగలిగారా? ఎందుకు ఈ స్థాయిలో 5 ఏళ్ల తర్వాత కూడా ఆయన చెప్పేవన్నీ కూడా నోటి మాటలే, అవన్నీ కూడా నీటి మూటలే అనే విమర్శ ఎందుకు వస్తోంది? ఏ మైనారిటీలతో ఆయన తన అండా, తన బలం అని చెప్పుకుంటారో, వారి భద్రత విషయంలో కానీ, వారి సంక్షేమ విషయంలో కానీ ఎందుకు ఈ స్థాయిలో విమర్శలు వస్తున్నాయి? ఎందుకంటే ఆయన చెప్పే మాటలన్నీ ఒకటి అవే. అయితే 25 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. మరి ఈ మైనారిటీలు ఆయనకు అండగా నిలవబోతున్నారా? మరి నిజంగా గత అధికార పీఠంలో అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చి 151 సీట్లు కట్టబెట్టిన ఆ మైనారిటీలు, ఆ క్రిస్టియన్ ఓట్లు ఏవైతే తన బలంగా చెప్పుకుంటున్నారో, మరి నిజంగా ఆయన వెంటే ఉన్నారా? మరి వాళ్ళని ఏమార్చి ఓటు పొందటానికి ఈసారి విమలమ్మని, ఆయన మేనత్తని రంగంలోకి దింపారు అని చెప్తున్న విషయంలో వాస్తవం ఎంత? ఎందుకంటే ఇప్పుడు సీఎం జగన్ గారిది పూర్తి స్థాయిలో ప్రోగ్రెస్ రిపోర్ట్ కి సంబంధించి 25 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో మరి వాళ్ళంతా అండగా నిలవబోతున్నారా అంటే కొంత కష్టం అనే వాదన కూడా గట్టిగా వినిపిస్తోంది. దానికి సంబంధించి చాలా మంది లెక్కలతో కూడా మాట్లాడుతూ వస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అనేక మంది సీఎంలు చూసినప్పటికీ కూడా ఈ 5 ఏళ్లలో ఈ క్రిస్టియన్ మైనారిటీ లేకపోతే ఈ ఓట్లకి సంబంధించిన ఆ వర్గం వాళ్ళని ఆయన పూర్తి స్థాయిలో కేవలం వాడుకుని వదిలేశారు. ఏ మార్చారు అనేది లెక్కలు కూడా చూపిస్తున్నాయి మనకి. అంతెందుకు, గత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 36 కోట్ల రూపాయలతో 337 చర్చల్ని మరమ్మతులు చేశారు. మరి ఈ 5 ఏళ్ల జగన్ గారి పాలనలో కేవలం పట్టుమని 10 కూడా లేవు చర్చలు మరమ్మతులు చేసింది. అలాగే 4 కోట్లతో 2681 క్రైస్తవ యువత కోసం ఆయన చంద్రబాబు గారు గత ప్రభుత్వంలో నైపుణ్యాభివృద్ధి ఏదైతే మట్టి జల్లి, బురద జల్లారో స్కిల్ డెవలప్మెంట్ ద్వారా 167 మందికి క్రిస్టియన్ మైనారిటీ వాళ్ళకి వాళ్ళు తమ కాళ్ల మీద నిలబడే విధంగా అవకాశాలు కల్పించారు. అలాగే 3563 కుటుంబాలకు నైపుణ్యాభివృద్ధి విషయంలో వాళ్ళు సొంతంగా వ్యాపారం చేసి వృద్ధి చెందే విధంగా రాయితీ రుణాలు ఇప్పించారు గత చంద్రబాబు గారి హయాంలో. కానీ ఈ 5 ఏళ్లలో నా బలం, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీ, నా బీసీ అని చెప్పే వాళ్ళకి అటు పట్టుమని 10 కూడా లేవు. అసలు నైపుణ్యాభివృద్ధికి సంబంధించి ఉద్యోగాల కల్పన కానీ, రాయితీ రుణాల కేటాయింపు కానీ గుండు 0. ఇది పరిస్థితి. పోనీ ఎక్కడ చూసినా కూడా పదవుల విషయంలో వాళ్ళకి అద్భుతంగా ఇచ్చి నా బలం, నా వెన్నుదన్ను అంటారు. మరి వాళ్ళకి కేటాయింపులు చేశారా అంటే రాజ్యసభ, శాసన మండలి పోస్టుల్లో కూడా వాళ్ళకి మొండి చెయ్యే చూపించారు అన్న విమర్శ ఈ 5 ఏళ్లలో చాలా గట్టిగా వినిపించింది. 800 నామినేటెడ్ పోస్టుల్లో 80% ఎవరో తెలియని వాళ్ళని అక్కడ పోస్టింగ్లు ఇచ్చారు అంటే ఇది సొంత కమ్యూనిటీ వాళ్ళకు కూడా తెలియని పరిస్థితి. అసలు వాళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారో కూడా తెలియని పరిస్థితి. అసలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే గత ఎన్నికల్లో కానీ, అంతకుముందు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ వారికి సొంత తల్లి, చెల్లి, బ్రదర్ అనిల్ చాలా అండగా నిలిచారు. తన కమ్యూనిటీని ఓట్ బ్యాంక్ గా మలిచి వాళ్ళందరినీ ప్రభావితం చేయడంలో. కానీ ఈరోజు ఆ తల్లి, చెల్లి, బ్రదర్ అనిల్ ఎక్కడున్నారు? తల్లి అమెరికా వెళ్ళిపోయారు, షర్మిల గారిని గెంటేశారు, ఆవిడ రోడ్డెక్కి కాంగ్రెస్ లో చేరి అన్నకు అసలు ఓటెయ్యొద్దు అని చెప్తున్నారు. బ్రదర్ అనిల్ ఏకంగా కొంత వివిధ క్రిస్టియన్ కమ్యూనిటీల వాళ్ళందరితో కూడా చర్చల్లో మీటింగులు పెట్టి చైతన్యపరిచే ప్రయత్నం చేస్తున్నారు. మరి నిజంగా ఇదంతా దెబ్బ మీద దెబ్బ పడుతోంది అన్న నేపథ్యంలో వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కూడా ఎంత బూమరాంగ్ అయిందో మనం చూసాం.
మరి ఈ నేపథ్యంలో అందరూ చుట్టుముట్టి ఇన్ని సమస్యలు, సొంత కమ్యూనిటీ కూడా చైతన్యపరుస్తూ తిరగబడుతున్న వేళ ఆయన తన మేనత్త విమలమ్మ గారిని రంగంలోకి దింపారు. చర్చల్లో ఆవిడ పాస్టర్లకి లేకపోతే వీళ్ళందరితో చైతన్యపరుస్తూ ఉపన్యాసాలు చెప్తున్నా కూడా అవి రాజకీయ ఉపన్యాసాలుగానే మారుతున్నాయి. అంతెందుకు ఆ మధ్య కూడా మనం చూసాం, 1000 రూపాయల కవర్లో పెట్టి పంచుతున్న వైనం కూడా మీడియా మాధ్యమాల్లో బాహాటంగా ఓపెన్గా వచ్చింది. అంటే అసలు ఏపీలో క్రిస్టియన్ మైనారిటీల పరిస్థితి ఎలా ఉంది? నా ఎస్సీ నా ఎస్టీ అని చెప్పే వాళ్ళందరినీ కూడా ఆయన నిజంగానే ఏమారుస్తున్నారా? ఈ 5 ఏళ్ల పాలనలో 25 రోజుల్లో మ్యాండేట్ రాబోతోంది కాబట్టి, ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి, ఆయన ప్రోగ్రెస్ రిపోర్ట్ మీద ఓటు వేయబోతున్నారు కాబట్టి, మరి ఈ 25 రోజుల్లో ప్రజలు నిజంగా ఆయన అనుకుంటున్నటువంటి మైనారిటీస్ సంక్షేమం, భద్రత, విద్య, వైద్యం, ఉపాధి అన్ని పరిస్థితులు ఎలా ఉన్నాయి? సో వాళ్ళందరికీ జరిగిన న్యాయం ఎంత పోస్టులో కానీ, వీటన్నిటి అంశాలపై కూలంకషంగా మనం చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు ఈరోజు గెస్ట్ ప్రొఫెసర్ డాక్టర్ జోసెఫ్ మోసిగంటి గారు మనతో పాటు స్టూడియోలో. సో ఆయన గురించి కూడా చిన్న పరిచయం చెప్తాను. 26 ఏళ్లుగా ఆయన ప్రొఫెసర్, ప్రిన్సిపల్, రచయిత. సో కమ్యూనిటీ సంక్షేమం కోసం విపరీతంగా కృషి చేస్తూ వస్తున్నారు. విద్యా సంస్థలకు ప్రిన్సిపల్గా వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కొణిజేటి రోసయ్య గారితో ఎక్సలెన్స్ అవార్డులు తీసుకున్న సందర్భం. మరి తన కమ్యూనిటీకి సంబంధించి జగన్ గారు ఎలా మోసం చేస్తున్నారు, ఎలా ఏమార్చారు, విమలమ్మ గారు ఎందుకు భుజాన్నెత్తుకుని జరిగిన అన్యాయాన్ని కూడా కవర్ చేస్తూ ఆవిడ కొంత ఏమార్చే ప్రయత్నం చేస్తోంది. ఇలా అనేక అంశాలని ఆయన కూలంకుషంగా ఈరోజు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకి సవివరంగా వివరించడానికి ఏబిఎన్ స్టూడియోకి వచ్చారు. సార్ వెల్కమ్ అండి ఏబిఎన్ స్టూడియోకి. చిన్న విరామం తీసుకుందాం. వీళ్ళు ఏదైతే క్రిస్టియన్ మైనారిటీ కమ్యూనిటీ తన బలంగా భావిస్తూ వస్తున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిపై వాళ్ళంతా ఎందుకు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు, సో వాళ్ళకి జరిగిన అన్యాయం ఏంటి, అలాగే ఎందుకు విమలమ్మ గారిని రంగంలోకి దింపారు, తల్లి చెల్లి షర్మిల అలాగే బ్రదర్ అనిల్ అయిపోయిన తర్వాత 3వ పావుగా విమలమ్మ గారి చర్చల్లో ఏం నూరిపోస్తున్నారు, అసలు ఎందుకు ఈ చర్చ అంతా ప్రారంభమైంది మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ డాక్టర్ జోసెఫ్ మోసిగంటి గారు. మోసిగంటి గారు నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో ఈ 5 సంవత్సరాల్లో అంటే మీరు కూడా అనేక అంశాలపై వీటిలన్నిటిపై కూడా మీ కమ్యూనిటీలో మొదటి నుంచి కూడా కొంత వాళ్ళ బలోపేతం కోసం కృషి చేస్తున్నారు వస్తున్నారు. ఎందుకు ముఖ్యమంత్రి గారు అన్యాయం జరిగింది ఈ కమ్యూనిటీకి అని మీరు అంటున్నారు? ఒకటి, అసలు నిజంగా ఈ 5 ఏళ్లలో మైనారిటీల క్రిస్టియన్ మైనారిటీల పరిస్థితి ఎలా ఉంది పాలనలో? మేము దాదాపు సుమారు 25% ఉంటామండి. ఓకే, ఏది రాష్ట్రంలో సుమారు దగ్గరగా 25% ఉంటారు మొత్తం జనాభాలో. సో ఆయనకి ఓట్లేసింది 98% ఓట్లేశారు. పర్టికులర్ ఓన్ చేసుకున్నారు, మావాడు మా క్రిస్టియన్ సీఎం అవుతున్నాడు అని ఓన్ చేసుకుని 98%. మనం కులాలు ఇవి మాట్లాడుకోకూడదు కానీ ఈవెన్ ఆయన వర్గం కూడా అంత 70% వేసుంటారు. అంతగా ఓన్ చేసుకుని వాళ్ళు 98% ఓట్లేస్తే ముఖ్యమంత్రి గారు ఒక మాట ఎప్పుడూ వాడుతుంటారు, విశ్వసనీయత అని. మరి మా క్రైస్తవ సమాజం పట్ల ఆయన విశ్వసనీయత ఏమైందో అర్థం కావట్లేదు. ఒక విషయం తీసుకుందాం, 1 by 1 కొన్ని విషయాలు నేను చెప్తాను. చట్టసభల్లో మా ప్రాతినిధ్యం 25% ఉన్న మేము, మావాడు అనుకున్న మేము చట్టసభలలో 0 అండి. ఎమ్మెల్సీలు తీసుకుందాం, ఒక్క ఎమ్మెల్సీ కూడా ఇవ్వలేదు, ఒక్క ఎమ్మెల్సీ. ఇంకా ఇవ్వకపోగా ఇంకేం చేస్తున్నారంటే మమ్మల్ని ఎలాగ మభ్య పెడుతున్నారంటే ఒక ఆయనకి ఇచ్చి 2 వర్గాల్లో చూపిస్తున్నారు. అంటే ఇప్పుడు ఒక ఆయన ఏదో ఎస్సీ వర్గానికి సంబంధించిన ఒక వ్యక్తి ఉందనుకోండి, ఎవరో మోజెస్ లేకపోతే ఇంకొక ఆయన బొమ్మి ఇజ్రాయెల్, ఆయన అంటే క్రిస్టియన్ పేరు ఉంది కదా, అటు క్రిస్టియన్ మైనారిటీలోనూ మేము ఇచ్చినట్టు చూపిస్తున్నారు, ఇటు ఎస్సీ ఆయన హీ బిలాంగ్స్ టు ఎస్సీలోనూ చూపిస్తున్నారు. ఒకసారి 18 ఎమ్మెల్సీలో ఆయన ఫిలప్ చేస్తూ ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు, దాంట్లో 14 నా మైనారిటీలకి, ఎస్సీలకి, బీసీలకి ఇచ్చాను నేను, ఒక్క 4 మిగతా కులాలకి ఇచ్చాను నేను ఎంత గొప్పవాడినో చూడండి అన్నట్టు మాట్లాడారు. ఆయన అదే చెప్తారు కదా. సో నేను ఆ లిస్టు చూస్తే మైనారిటీ అంటే ఆబ్వియస్గా మేము కొంచెం మేము చిన్న వర్గానికి వర్క్ చేస్తున్నాం కాబట్టి ఎవరబ్బా మైనారిటీలు అని చూస్తే ముస్లిం మైనారిటీస్లో 5 వస్తాయి. ఏది క్రిస్టియన్, ముస్లిము, జొరాస్ట్రియన్, బుద్ధిస్టు, సిక్, భారతదేశం గుర్తించిన మైనారిటీస్ ఇవి. సరే ముస్లిమ్స్ నేమ్తో ఐడెంటిఫై చేయొచ్చు. సరే నేమ్ ముస్లిం నేమ్స్ లేవు, క్రిస్టియన్ నేమ్స్ 2 ఉన్నాయి. ఒకటి బొమ్మి ఇజ్రాయెల్ ఫ్రమ్ అమలాపురం, ఇంకో ఆయన యేసురత్నం గారు గుంటూరు.
అరే వీళ్ళు క్రిస్టియన్స్ ఏమని మళ్ళీ పక్కన కేటగిరీ ఉంటది కదా, Yeah, ఆ కేటగిరీ చూస్తే బొమ్మ ఇజ్రాయెల్ గారేమో ఎస్సీ మాదిగ సామాజిక వర్గం, ఈయనేమో వడ్డెర బీసీ వడ్డెర సామాజిక వర్గం. సరిపోనీ వీళ్ళు క్రిస్టియన్ రిప్రజెంట్ చేస్తున్నారా, కమ్యూనిటీని ఏమైనా చేశారా ఇంతకు ముందు అని నేను వాళ్ళ స్పీచెస్ చూశాను. ఎమ్మెల్సీ అయిన తర్వాత వాళ్ళ స్పీచెస్ చూస్తే బొమ్మ ఇజ్రాయెల్ గారు మాట్లాడుతూ, నేను యాక్చువల్గా అవి చూపిద్దాం అనుకున్నాను. యాక్చువల్గా బొమ్మ ఇజ్రాయెల్ గారు మాట్లాడుతూ నా మాదిగ సామాజిక వర్గం చేత ఓట్లేసి మళ్ళీ జగన్ గెలిపిస్తాను అని ఆయన అన్నాడు. ఆయన అక్కడ క్రిస్టియన్ కమ్యూనిటీ క్రిస్టియన్ సమాజం గురించి చెప్పలేదు, ఆయన సామాజిక వర్గం గురించి చెప్పారు. అది కూడా ఈ పోస్టులు ఇచ్చేది ప్రజలకు సేవ చేయడానికి కాదు, పోనీ మాదిగలకి సేవ చేయడానికి కూడా కాదు. ఎందుకట ఈ పోస్టులు ఇచ్చింది మళ్ళీ గెలిపించడానికి, ప్రజా సేవకులు కాదా వీళ్ళు, అంటే వీళ్ళని కూడా పోస్టులు కూడా ఓట్ బ్యాంక్ గానే ట్రీట్ చేస్తారు. సో ఆయన అన్నది అది. ఆయన ఎక్కడ క్రైస్తవ సమాజానికి అపేరెత్తలేదు, ఇది చేయలేదు. తర్వాత యేసురత్నం గారు చూస్తే ఆయన అంటాడు, నా వడ్డెర సామాజిక వర్గాన్ని గుర్తించి ఆయన నాకు ఇది ఇచ్చాడు, చట్టసభల్లోకి వెళ్ళడానికి ఇచ్చాడు, నేను ఎమ్మెల్యేగా ఓడిపోయాను, నాకు మళ్ళీ కంపెన్సేషన్గా ఇది ఇచ్చాడు అని ఆయన మాట్లాడతారు. సో మరి ఈయనేమో మైనారిటీ అని ఎందుకు పెట్టాలి? ఈయన స్పీచ్ లో, యాక్చువల్గా స్పీచ్ నా దగ్గర ఉంది, బ్రేక్ లో చూపిద్దాం, చెప్పండి. సరే, సో ఈయన మైనారిటీ అని ఎందుకు చెప్పాలి? మైనారిటీ లేనివాడు అది మభ్య పెట్టడమే కదా. ఎస్సీ వాళ్ళు ఇప్పుడు మన భారతదేశంలో ఒక అన్యాయం, నేను అన్యాయమే అంటాను, ఒక అన్యాయం ఏంటంటే భారతదేశంలో ఒక ఎస్సీకి సంపూర్ణ మత స్వేచ్ఛ లేదు, షెడ్యూల్ క్యాస్ట్కి సంపూర్ణ మత స్వేచ్ఛ లేదు. అంటే ఎస్టీ బీసీ ఎనీబడి ఏంటి ఎస్సీ అదర్ దాన్ ఎస్సీ ఎవరైనా క్రిస్టియానిటీ తీసుకోవచ్చు, క్రిస్టియానిటీ కానీ ముస్లిం కానీ తీసుకోవచ్చు. ఒక్క ఎస్సీ వాళ్ళు షెడ్యూల్ కాస్ట్ వాళ్ళు మాత్రం క్రిస్టియానిటీ తీసుకుంటే వాళ్ళకున్న 15% రిజర్వేషన్ పోతుంది, పోయి బీసీసీ అనే కేటగిరీలోకి వెళ్ళిపోతారు వాళ్ళు, 1% రిజర్వేషన్. అది అన్యాయం, వాళ్ళొక్కరికే, ఎవరికి లేదు. ఎస్టీలు మారినా వాళ్ళు బెనిఫిట్స్ పోవు, బీసీలు మారినా వాళ్ళు బెనిఫిట్స్ పోవు, ఓసీలు మారినా పోవు, ఒక్క ఎస్సీకే అది. దాని పేరు 1950 షెడ్యూల్ కాస్ట్ ఆర్డర్, దాని పేరే షెడ్యూల్ కాస్ట్ ఆర్డర్. కాదు ప్రొఫెసర్ గారు, మీరు అంటే ఈ 5 ఏళ్లలో ఒక పదవులు యాంగిల్లో జరిగిన అన్యాయం మాట్లాడుతున్నారు, మనం ఒక్కొక్క రంగంగా మాట్లాడుకుందాం. సో ఈ 5 ఏళ్ల పాలనలోకి 25 రోజుల్లో పబ్లిక్ రెడీ అవుతున్నారు మ్యాండేట్ కి. సో కమ్యూనిటీ పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళ విద్య, వైద్యం, లేదా వాళ్ళకి నైపుణ్యాభివృద్ధి, వాళ్ళకి అలాట్మెంట్స్ కానీ స్కీములు, అసలు నేను ఇచ్చినంత ప్రపంచంలో ఎవరు ఇవ్వలేదు స్కీములకి, నేను ఆద్యుడని ముఖ్యమంత్రి గారు అంటారు కదా. సో మీ కమ్యూనిటీ పరిస్థితి ఎలా ఉంది? స్కీమ్స్ అంటే ఆయన మా క్రిస్టియన్ మైనారిటీకి ఆయన మేనిఫెస్టోలో ఒక 6 పాయింట్లు పెట్టారు. 6 పాయింట్ మీకు పంపించాను నేను, అది డిస్ప్లే చేస్తే 6 పాయింట్లు పెట్టారు. ఈ 6 పాయింట్లలో ఒకే ఒక్క పాయింట్ అది కూడా 2% నెరవేర్చారు. 5 పాయింట్లలో ఒక్క పాయింట్ ఇది ఒక దానికి పాస్టర్స్ ఆనోరియం గౌరవ వేతనం అనే దానికి ఒక 2%. ఆ పాస్టర్స్ ఆనోరియం కూడా 60-70 వేల మంది పాస్టర్లు ఉంటారు స్టేట్లో, రాష్ట్రంలో. 60-70 వేల మందిలో ఒక 8,400 మందికే ఈ 5,000 నెలకి 5,000 అనేది ఇస్తున్నారు. అంటే అందరికి ఇస్తున్నారు, ఎవరికి? పూజారులకి ఇస్తున్నారు, ఇమాములకి ఇస్తున్నారు. ఇంకా పాస్టర్లకే తక్కువ 5,000, ఇమాములకి అయితే 15,000 నుంచి 20,000 వరకు ఉంది. అదే పూజారులకి అయితే 10,000 నుంచి 35,000 వరకు ఉంది ఆ గుడిని బట్టి. సో వీళ్ళకి ఒక 8,400 మందికే ఇస్తున్నారు. అంటే ఒక 2% వేసుకోండి, 60,000-70,000లో ఒక్క 8,000 అంటే ఒక 2%. సో ఓవరాల్ గా చూసుకుంటే లెస్ దాన్ 1% ఆయన నెరవేర్చారు. 99% హామీలు నేను అమలు చేస్తా అంటారు కదా ముఖ్యమంత్రి గారు. నేనంటే నేను క్రిస్టియన్ లీడరు, చిన్న వర్గం కాబట్టి నా మేనిఫెస్టోకి నేను లిమిట్ అవుతున్నాను. నా మేనిఫెస్టోలో 1 by 1 మనం చూసిన దాంట్లో పాయింట్లు చెప్పండి. ఏది వివాహాలు చేసుకుంటే, మైనారిటీ వివాహాలు చేసుకుంటే 1 lakh ఇస్తామన్నారు. 1 lakh ఎంతమందికి ఇచ్చారు? మీరు చదివారు అవి? 100 మందో ఎంతమందికో ఇచ్చారు. అదే మన అంతకుముందు ప్రభుత్వంలో, టీడీపీ ప్రభుత్వంలో దాదాపు 2,000 మందికి ఇచ్చారు, చంద్రబాబు గారి హయాంలో. అలాగే ఇంకోటి యెరూషలేం యాత్రకి, ఇవి కూడా ఎప్పుడు మొదలెట్టారు అనుకుంటున్నారు? 3.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత. ఈ పాస్టర్ సానోరియం కూడా, గౌరవవేతనం కూడా ఎప్పుడు 3.5 సంవత్సరాల తర్వాత ఒక 5,000 మందికి, మొన్న సంవత్సరం క్రితం ఒక 3,000 మందికి, 3,500. సో ఇవి కూడా మొన్న. తర్వాత విదేశీ విద్యా విధానం, అది ఎప్పుడు మొదలెట్టారు? జస్ట్ 1 year ముందు, ఎలక్షన్ ముందు.
ఎలక్షన్ వస్తుందనగా దాని ముందు అది ఇంతకుముందు అంబేద్కర్ విదేశీ విద్యా విధానం అని ఉండేది, దాన్ని మా జగనన్న ఆయన పేరు పెట్టుకున్నాడు, అన్ని ఆయన పేరే. అంటే అంబేద్కర్ మీద కూడా గౌరవం లేదు, ఆయన పేరు కూడా తీసేయాలి. ఈ పేదలంటే గౌరవం, నా పేదల కోసమే ఈ ప్రభుత్వం పేదల కోసం ఇన్ని ఇస్తున్నాను అంటున్నాడు కదా. ఈ తాయిలాలకు అలవాటు చేసేస్తున్నారండి. ఈ చిన్న చిన్న తాయిలాలకి మీరు ఈ వీటికి ఈ పథకాలకే లిమిట్ అయిపోండి. మేము కోట్లు సంపాదించుకుంటాం, మీకేమో ఈ 1000 రూపాయలు 2000 3000 ఇంతే, మీకు దీనికోసం వాళ్ళ పాపం దానికి అలవాటు పడిపోయి దానికోసం ఎదురు చూస్తున్నారు, ఇంక పనులు చేయట్లేదు, దానికోసం అలవాటు పడిపోతున్నారు. మరి ఎప్పుడైనా వాళ్ళు డబ్బు సంపాదించుకునేటట్టు నైపుణ్యం నేర్పించాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు వాళ్ళని చేయాలి. ఎంతకాలం మనం ఇలాగ చేస్తాం? ఈ వ్యవస్థని నాశనం చేస్తున్నారు నిజానికి. ఒకసారి అలవాటు చేసిన తర్వాత ఆపితే మళ్ళీ వాళ్ళు ఆగరు. చాలా చాలా ప్రాబ్లం వస్తుంది. 2000 అవతలోడు ఇవ్వాలి, 2000 అంటే 5000 ఇవ్వాలి. అది సో ఇలాగా ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మా పేదోళ్ళు ఉన్నత విద్య చదువుకోవడానికి లేదు. ఇప్పుడు ఉన్నత విద్య అంటే ఎంఎస్సి కానీ పై చదువులు అండర్ గ్రాడ్యుయేట్ వరకే రీఎంబర్స్మెంట్ ఇస్తున్నారు. ఎంఎస్సి కానీ ఎంబీఏ కానీ లేకపోతే ఎంటెక్ కానీ చేయాలంటే రీఎంబర్స్మెంట్లే తీసేశాడు. ఇంతకు ముందు ఉండేది అది. పేదోళ్ళు మరి రీఎంబర్స్మెంట్ మీదే కదండి చదువుకునేది. సో పేదోళ్ళు పై చదువులు చదవడానికి లేదు. మరి ఇదేంటిది? పేదలకు మేలు చేస్తున్నట్ట లేకపోతే ఏం చేస్తున్నట్టు? ఆ తర్వాత అది మెయిన్, అది చూడండి, మాకు ఒక వాయిస్ లేకుండా అయిపోయింది. ఇప్పుడు మా ప్రాబ్లమ్స్ ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ఒక్కొక్క లీడర్స్ కావాలి కదా. అంటే ఎప్పుడు దృష్టికి తీసుకెళ్ళలేదా? మీకు ఇప్పుడు ఇందాక వాళ్ళు ఏమంటారంటే హామీలు ఇచ్చారంటే అసలు ఎప్పుడన్నా జగన్ గారిని మీరు రిప్రజెంటేషన్ ఇవ్వడం కానీ లేదంటే ఎవరన్నా కాంటాక్ట్ చేయడం కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ట్రై చేశారా? అసలు ముఖ్యమంత్రిని కలవడానికి ఆస్కారం లేదండి. దరిదాపుల్లోకి మా క్రిస్టియన్స్ అయితే దూరం పెట్టాడు ఆయన. నా మైనారిటీ అంటే మరి ఆయన దృష్టిలో ముస్లిం ఒకటే మైనారిటీ ఏమో నాకు తెలీదు. ఈ క్రిస్టియన్స్ ని నాకు ఈ ముద్ర పడకూడదని దూరం పెట్టాడండి. చాలా కాలం 3.5 సంవత్సరాల వరకు అసలు బిషప్లు అనేవాళ్ళు క్రిస్టియన్స్ అనేవాళ్ళు ఇక్కడికి రానియొద్దు, అవసరమైతే సజ్జల్ గారిని కలవమానండి, నా దగ్గరికి రానియొద్దు. ఆయన వల్ల యాక్చువల్గా మాకు అవమానం అండి. ఎవరి వల్ల? జగన్ గారి వల్ల. మా సీఎం నేను కూడా అనుకున్నా, నేను కూడా 2019లో ఎవరికైనా ఉంటది కదా, ఇప్పుడు యూకేలో రిషి సునక్ ప్రధానమంత్రి అయ్యాడంటే మన ఇండియా మనం హ్యాపీ అయ్యాం కదా, అలాగే మనం కూడా సంతోషిస్తాం కదా. అలాగే నేను కూడా సంతోషించాం, మేము కూడా అందరం సంతోషించాం. సంతోషిస్తే ఆయన ఆ క్రైస్తవ ముద్ర పడకూడదని మమ్మల్ని దూరం పెట్టాడండి. యాక్చువల్గా ఆయన వల్ల మాకు ఎలాగ అవమానం అంటే ఆయన టార్గెట్ చేయడానికి ఆయన క్రిస్టియన్ అని మా క్రిస్టియన్ సమాజాన్ని టార్గెట్ చేశారు చాలా మంది. అప్పుడు ఏది హిందూ గుడులు కూల్చినప్పుడు అప్పుడు క్రిస్టియన్సే ఏది జగన్మోహన్ రెడ్డి గారు అండ చూసుకుని మా మీదకి నెట్టేశారు. ఆయన వల్ల మేము అవమానం భరించాం, కానీ మమ్మల్ని ఆయన దూరం పెట్టాడు మా ముద్ర పడకూడదని. ఎంత అన్యాయమో చూడండి. మా పాస్టల్ గడ ఎవరిని మాకు 12,000 ఎయిడెడ్ స్కూల్స్ క్లోజ్ చేశారండి. 12,000 సీ దట్. కాదండి, ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ అంటే ఆంధ్రప్రదేశ్ ఇండియాలో ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ చేసినంత మీరేమో స్కూల్లే క్లోజ్ చేశారంటారేంటి? ఏంటి అసలు ఈ తేడా ఏంటి? 12,000 ఎయిడెడ్ స్కూల్స్ లో 95% క్రిస్టియన్సే. క్రైస్తవులు ఎక్కువ సేవ, ఒకటి మెడికల్ సేవ, ఇంకోటి ఎడ్యుకేషన్ సేవ. దీంట్లో ఈ రెండాటిలో ఎక్కువ సేవ చేయగలం మనుషులకి. కాబట్టి మిషనరీస్ క్రిస్టియన్స్ ఇవి ఎక్కువ చేస్తారు. అలాంటి 12,000 ఎయిడెడ్ స్కూల్స్ ని ఈయన క్లోజ్ చేసేశారు. ఆ బాధ చెప్పుకోవడానికి బిషప్లు ఆయన దగ్గరికి వెళ్ళాలంటే రానిలేదు. సజ్జల గారిని కలవండి, లాస్ట్ సజ్జలే మాకు ముఖ్యమంత్రి అంటే సజ్జల గారే. అంటే ఇప్పుడు అందరూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు సకల శాఖ మంత్రి అంటే ఆయనే. సకల శాఖ మంత్రి కాదు, ముఖ్యమంత్రి ఆయన. షాడో ముఖ్యమంత్రి అంటున్నారు, కానీ రియల్ ముఖ్యమంత్రి మరి జగన్ గారిని అలా పెట్టారు. మా వాళ్ళు అనుకుంటున్నారు మా క్రిస్టియన్ ముఖ్యమంత్రి అనుకుంటున్నారు. కానీ ఇలా మాట్లాడుతున్నారు, భయం ఏమి అనిపించలే మీకు? ఎందుకంటే భయం, కమ్యూనిటీ కోసం మాట్లాడాలి. లేకపోతే మనం ఇప్పుడు వైఎస్ సునీత గారు ఉన్నారు. వైఎస్ సునీత గారు నిజంగా నేను అంటాను ఆమె సోషల్ రిఫార్మర్ అంటే ఆవిడ ఇదంతా ఎందుకు వచ్చింది నాకు అనుకోవచ్చు, ఎందుకు ఈ పెంట అంతా అనుకోవచ్చు. కానీ నా కడపకి ఆ ఫ్యాక్షన్ ముద్ర రాకూడదు, ఇవన్నీ పోవాలి, ఈ ఫ్యాక్షనిజం పోవాలి అని ఆమె టైం వేస్ట్ చేసుకుంటుంది. ఎంతో విలువైన టైం, మంచి ఇంటెలిజెంట్ డాక్టర్ ఆమె. సో టైం వేస్ట్ చేసుకుంటున్నారు, మనీ వేస్ట్ చేసుకుంటున్నారు. మనీ వదిలేయండి, ఆమె టైం చాలా ప్రెషియస్. మెంటల్ టెన్షన్ ఇవన్నీ వదులుకుని కూడా ఆమె పోరాడుతుంది. ఎందుకు పోరాడుతుంది? ఈ వ్యవస్థను మార్చాలి,
భయపడ ఆమె అంటుంది నన్ను చంపేయచ్చు, ఎప్పుడైనా చంపేయచ్చు నన్ను అంటున్నారు. నా తండ్రినే చంపేశారు. సొంత చెల్లెళ్ళే మాకు ప్రాణరక్షణ లేదు డౌట్ అంటున్నప్పుడు అందుకే నేను మిమ్మల్ని అడిగా మీకు భయం లేదా? నాకు భయం లేదు, మహా అయితే చంపేస్తారు. ఒక పాయింట్ సార్, మళ్ళీ మనం అటు వెళ్తున్నాము, అది కూడా వస్తాను నేను డీటెయిల్డ్ గా వెళ్దాం. చెల్లెళ్ళ వ్యవహారం విమలమ్మ గారు మాట్లాడదాం, ఇది కంప్లీట్ చేద్దాం. మీరు సజ్జల గారి దగ్గరికి వెళ్ళి కలిసారా? ఏమన్నారు ఆయన? వాళ్ళని లోపలికి వెళ్ళి కూడా కలవడానికి ఉండదండి, ఎవరో కొద్ది మందిని పిలుస్తారు. మిగతా వాళ్ళు ఆయన వెళ్ళిపోయేటప్పుడు నుంచుంటారు కదా. నేను బీటెక్ ఎంటెక్ పిహెచ్డి చేశాను, నేను కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. సో మాకు కూడా విలువ ఉండదు అక్కడ నుంచుంటే ఏంటి, అది కూడా టైం ఉంటే ఏంటి ఆ పేపర్ ఏదైనా ఇస్తే ఓకే చూస్తాలే అంతే. వాళ్ళు మాత్రం ఇప్పుడు వ్యవస్థని డీసెంట్రలైజేషన్ అంటున్నారు. నువ్వు పవర్ డీసెంట్రలైజ్ చేయి. పవర్ డీసెంట్రలైజ్ చేయకుండా పవర్ అంతా ఎవరి దగ్గర ఉంది? నలుగురి దగ్గరే ఉంది పవర్. మేము హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళినా లేకపోతే ఏ మినిస్టర్ దగ్గరికి వెళ్ళినా మీరు సజ్జల గారిని కలవండి, వైవి సుబ్బారెడ్డి గారిని కలవండి, లేకపోతే విజయసాయి రెడ్డి గారిని కలవండి, లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలవండి. ఈ నలుగురి దగ్గరికి హోమ్ మినిస్టర్కి పవర్ లేదు. మా జగనన్న పాలనలో ఎమ్మెల్యేలకు విలువ లేదు, మంత్రులకు విలువ లేదు, మొత్తం రాజకీయ వ్యవస్థ అంతా నాశనం అయిపోయింది. అంటే ఇన్నాళ్ళు ప్రతిపక్షాలు చెప్తున్నాయన్నీ కరెక్టే, ఎవరికి విలువ లేదండి. సరే ప్రాంతీయ పార్టీలో కొంత హోల్డ్ ఉంటది, ఒక హోల్డ్ పెట్టుకుంటారు, మొత్తం ఫుల్ కంట్రోల్ ఇవ్వరు. పోనీ 60% వాళ్ళు హోల్డ్ పెట్టుకున్నా 40% అనే వీళ్ళకి ఫ్రీడమ్ ఇస్తారు. మా జగనన్న పాలనలో 0 అనిపిస్తుంది. సో వెళ్ళి కాగితం ఇచ్చి మీ సమస్యలను చాలా మంది మైనారిటీ మినిస్టర్లు చూపించానండి, చూద్దామంటారు అంతే. ఇప్పుడు మాకు ఇంకో ఇష్యూ చెప్తాను, ఎమ్మెల్సీలు ఒక్కటి కూడా ఇవ్వలేదు కదా, ఇవ్వకపోగా మభ్య పెట్టారు కదా, వాళ్ళకిచ్చి షెడ్యూల్ క్యాస్ట్కి ఇచ్చి మాకు ఇచ్చినట్టు చెప్పారు. ఇప్పుడు క్రిస్టియన్ మైనారిటీ అంటే ఒక ఎస్సీలే కాదు, అందరూ అన్ని కులాల వాళ్ళు ఉంటారు. అది ఇవ్వకపోగా ఇంకో దగ్గర ఏమైందంటే, ఇంకోటి ఎంపీ కూడా చెప్పేస్తాను, చట్టసభలో ఎంపీలో 11 ఎంపీలు ఉంటాయి. మొన్న ఏప్రిల్ 2వ తారీఖు వాళ్ళకి ఫుల్ మెజారిటీ వచ్చింది. 11 రాజ్యసభ ఎంపీలు బిలాంగ్స్ టు వైఎస్ఆర్సీపీ. ఆ 11లో కనీసం ఇక్కడ 48లో అంటే 58 ఉంటాయి, 10 ఉద్యోగస్తులు గ్రాడ్యుయేట్స్ పోగా 48 ఉంటాయి. 48లో వీళ్ళకి ఎన్నో 43 ఎన్నో ఉన్నాయి. ఆ 43లో ఒకటి కూడా ఇవ్వలేదు. తర్వాత రాజ్యసభలో 11లో కనీసం ఒకటి కూడా ఇవ్వలేదు, 25% ఉన్న వీళ్ళకి. సో ఆ 11లో 5 రెడ్లు. మరి ఆయన కంప్లైంట్ ఏంటి 2019 అప్పుడు చంద్రబాబు గారి మీద? అంటే కులాలు మాట్లాడకూడదు, ఇది కమ్మ కులాలకు ఇచ్చేస్తున్నారు, కమ్మ కులాలు ఆయన కులానికి అన్నారు కదా, ప్రచారానికి బాగా చేశారు కదా ప్రచారం. మరి ఇప్పుడు ఆ 11లో మీరు చూస్తే, నేను అది కూడా మీకు పంపించాను, ఆ 11లో 5 మంది రెడ్లు ఉన్నారు. అంటే రెడ్లకి ఇవ్వద్దని కాదు, నాకు క్యాస్ట్ ఫీలింగ్ లేదు, మత పిచ్చి లేదు, కుల పిచ్చి లేదు, కానీ అందరినీ సమానంగా చూస్తున్నానా అని ఆయన క్లెయిమ్ చేస్తున్నారు కదా. మరి 11లో 5 మంది రెడ్లు అయితే ఎంత పర్సెంటేజ్ వేరే వాళ్ళకి ఇచ్చారు? 50% పైగానే. మరి కనీసం పోనీ వాళ్ళందరినీ వదిలేయండి, మా గొడవ మాది, మాకు ఇచ్చారా ఏమన్నా? కనీసం ఇటు ఎంపీలో లేదు. ఎంపీలో కూడా మాకు ప్రాబ్లం, మా సమస్యలు దృష్టికి తీసుకెళ్లాలి కదండి, రిప్రజెంట్ చేయడానికి ఇంతమంది. ఇప్పుడు మణిపూర్ విషయం ఉంది, పక్క రాష్ట్రమే, మాకు భయం ఉంటుంది కదా, అక్కడ క్రైస్తవుల్ని ఇది చేస్తున్నారు, మాకు కూడా అలాగ అవుతుందేమో అని భయం ఉంటుంది కదా. ఆ పక్క రాష్ట్రం అవుతుంది, మీకెందుకంటే రేపొద్దున మాకు కూడా జరగచ్చు కదా. ఆ విషయంలో మా విజయసాయి రెడ్డి గారు ఏమన్నారంటే, బీజేపీ చాలా బాగా చేస్తుంది మణిపూర్ విషయంలో. అందరూ అన్నారండి మణిపూర్ విషయంలో చాలా రాంగ్ ఇది, ఈవెన్ ఇంటర్నేషనల్ మీడియా కూడా చెప్పింది ఇది చాలా రాంగ్. కనీసం మా మోదీ గారు అక్కడికి వెళ్ళి చూడడం కూడా చూడలేదు. సరే, అది అక్కడ ఓటింగ్లో వైసీపీ సంపూర్ణ మద్దతు ప్రకటించి మా విజయసాయి రెడ్డి గారు చాలా బాగా చేస్తుందని ఆయనకు ఓటేశారు. ఎందుకంటే మరి ఆయన యాక్చువల్గా వీళ్ళు ఏమంటున్నారంటే, మా క్రిస్టియన్స్ ఆ టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది, మనం క్రిస్టియన్స్ అందరం మనం ఓటేయకూడదు, బీజేపీతో ఉంది అని ఇది ఒకటి ట్రోల్ చేస్తున్నారు బాగా. ఇప్పుడు 2014లో చంద్రబాబు గారు పొత్తే ఉంది, అప్పుడు పొత్తున్నా కూడా మా క్రిస్టియన్ మైనారిటీకి చేశారు ఆయన. ఇప్పుడు మేము వైసీపీ పాలన గతంలో మీరు వాళ్ళు బాగా చేశారని బ్రేక్ ముందని అంటున్నారు. సో గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కానీ, లేదంటే ఇప్పుడు పాలన పరంగా మీకు అప్పటికి ఇప్పుడు కొన్ని కంపారిజన్స్ ఏమన్నా 2-3 రంగాల్లో చెప్పగలరా? అప్పుడు మాకు టీడీపీ హయాంలో చాలా బాగుంది అని చెప్తున్నారు, ప్లస్ ఇప్పుడు వాళ్ళు పోటీలో ఉన్నారు. కంపారిటివ్ గా మాకు అదే బెస్ట్ అనిపించింది. ఎందుకంటే మాకు అప్పుడు ఒక ఎమ్మెల్యే ఇచ్చారు క్రిస్టియన్ కమ్యూనిటీకి, గత ప్రభుత్వంలో నామినేటెడ్ ఎమ్మెల్యే ఇచ్చారు.
పదవుల పరంగా ఉంది, పదవుల పరంగా ఉంది. ఆ తర్వాత ఇప్పుడు చెప్పాం కదా నైపుణ్య శిక్షణ కానీ, స్కిల్ డెవలప్మెంట్ కానీ, తర్వాత స్కిల్ డెవలప్మెంట్ జీరో. ఇక్కడ నేనే చేశాను, అప్పుడు వెబ్సైట్ లో వేసుకున్నారు స్కిల్ డెవలప్మెంట్ వచ్చినాయి. అసలు మాది పెర్ఫార్మెన్స్ అదుర్స్ అని చెప్పి ఏమో నా కమ్యూనిటీ మా కార్పొరేషన్ నుంచి అయితే నిల్లు జీరో టీడీపీ హాయంలో జరిగాయి. సో అలాగే ఉన్నత విద్యకి 116 మంది శాంక్షన్ చేశారు. ఇక్కడ నిల్లు ఉన్నత విద్యకి. విదేశీ విద్య కూడా ఈ మధ్యన పెట్టారు, అది చాలా కొద్ది మందికి. ఆ తర్వాత చర్చలు కూడా మీరు చెప్పారు, అక్కడ 336 చర్చలు 36 కోట్లు ఖర్చు చేస్తే ఇక్కడ 10 చర్చలు. అది చంద్రబాబు గారు శాంక్షన్ చేసిన కొన్ని క్యాన్సిల్ కూడా చేశారు వీళ్ళు. ఆయన 52 కోట్లు యాక్చువల్గా శాంక్షన్ చేసి 32 కోట్లు ఆల్రెడీ రిలీజ్ చేసేసి ఒక 20 కోట్లు తర్వాత రిలీజ్ చేయాలి. ఆ తర్వాత ఎలక్షన్స్ వచ్చేసి ఈయన క్యాన్సిల్ చేశారు చాలా చర్చలకి. సో ఆయన చేసిందల్లా ఒకే ఒకటి, ఆ పాస్టర్ల గౌరవవేతనం 5,000, అది కూడా కొద్ది మందికి మాత్రమే. అది కూడా ఇప్పుడు 3 నెలలు పెండింగ్ ఉంది. సో మా వాళ్ళు, మా పాస్టర్లు యాక్చువల్గా మా పాస్టర్లు ఉద్యోగాలు వ్యాపారాలు వదిలేసి దేవుడి సేవ చాలా గొప్పదని వాళ్ళు డబ్బులు వదిలేసి వచ్చారు. సో మాకు మెయిన్ ఏంటంటే మా చర్చిలు కట్టబడాలి, మా సువార్త మేము చేసుకోగలగాలి, మేము ప్రచారం చేసుకోగలగాలి. ఇవి ఇక్కడ మత సామరస్యం కూడా చాలా దెబ్బతిందండి. వైసీపీ పాలనలో మత సామరస్యం చాలా దెబ్బతింది. చాలా డెలికేట్ ఇష్యూ ఇది మత సామరస్యం అనేది. మతాలు మధ్య కాన్ఫ్లిక్ట్స్ వస్తే కనుక అది చాలా కులం కంటే చాలా బలంగా ఉంటుంది మతం. కాబట్టి ఎలాగా కాన్ఫ్లిక్ట్ చెప్తాను. ఇప్పుడు గుడుల మీద ఎప్పుడన్నా దాడులు జరగడం మీరు చూసారా? ఇంతకు ముందు హైందవ గుడుల మీద జరగలేదు ఇంతకు ముందు ఎప్పుడు కదా. అలాగే వాటి మీదే కాదు, మా గుడుల మీద కూడా, మా చర్చిల మీద కూడా చాలా దాడులు జరిగాయి. సరే, అంతకుముందు కూడా జరిగినా చాలా బాగా పెరిగిపోయాయి. ఎందుకంటే మాకు ఒక వాయిస్ ఇచ్చేవాళ్ళు లేరు. ఎక్కడన్నా ప్రాబ్లం జరిగితే వాయిస్ ఇచ్చేవాళ్ళు లేరు. ఈ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారు జాన్ వెస్లీ అని, ఈ పేర్లే క్రిస్టియన్ పేర్లండి. వీళ్ళెవ్వరూ క్రైస్తవ సమాజానికి పనిచేయరు. ఆయన కూడా మా క్రైస్తవ సమాజానికి చేసినోడికి ఇవ్వలేదు ఆ పోస్ట్ కూడా. మీకు అది దాంట్లో కూడా డిస్ప్లే చేశారు మీరు. అది ఎస్సీ సామాజిక వర్గం అని లిస్ట్ లో వచ్చింది. ఆయన రాష్ట్రం అంతా తిరిగి సన్మానాలు తీసుకోవడం తప్ప చేసింది ఏమీ లేదండి. నేనే పర్టికులర్గా పర్సనల్గా నేను ఫోన్ చేశాను. ఒక పాస్టర్ గారిని చంపేశారు ప్రకాశం జిల్లాలో. ఎందుకు? ఈ ఉపాధి హామీ ఉపాధి హామీ ఉంటుంది కదా, ఆ కూల్ డబ్బులు నొక్కేస్తున్నాడంట ఒక వైసీపీ లీడర్. ఆయన కొంచెం ప్రశ్నించాడంట. మా వాళ్ళు కొంచెం రిలీజియస్ రైచస్ గా ఉంటారు కదా, రెబలియస్ కాదు, కొంచెం నీతిగా ఉండాలని. సో ప్రశ్నించినందుకు చిన్నపిల్లల చేత చంపించేశారు, కొట్టేసి కర్రలతో. ఆ ఇష్యూలో అయ్యా మీరు వస్తే మాలంటోళ్ళ కంటే మీలంటోళ్ళు పదవిలో ఉన్నారు, మీరు వస్తే మీడియా వస్తుంది, అది ప్రభుత్వం దృష్టికి వెళ్తుందంటే నా పరిధిలోకి రాదంటాడు ఆయన. మరి ఎవరు మాకు వాయిస్ ఇచ్చేవాళ్ళు? ఇప్పుడు 3-4 అంశాలు టచ్ చేశారు. విద్యలో అన్యాయం అన్నారు, తర్వాత ఉపాధి హామీ లేకపోతే నైపుణ్యాభివృద్ధిలో స్కిల్ విషయంలో అన్యాయం అని చెప్తున్నారు. మీ కమ్యూనిటీకి ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్నారు. మరి మొన్నటిసారి ఎందుకు మరి టీడీపీ ప్రభుత్వం చేసినా కూడా వద్దు కాదనుకుని ఇటు వేశారు? అంటే ఈ స్కీములు లేదా ఇచ్చిన హామీలు బాగున్నాయని చెప్పి వెళ్ళిపోయారా, మీరు టర్న్ అయ్యారా? స్కీములు కాదండి, మావోడు అనుకున్నాం. మావోడు ఇంకా బాగా చేస్తాడు, చంద్రబాబు గారి కంటే కూడా ఇంకా బాగా చేస్తాడు అనుకుని వేసేసారు. 98% వేశారు. అందుకే చంద్రబాబు గారు కూడా కొంచెం నొచ్చుకున్నారు. అరే నేను వీళ్ళకి ఎంత పని చేశాను కదా, గుంటూరులో ఒక 16 కోట్లు పెట్టి క్రిస్టియన్ భవన్ కడితే అది ఈయన మరమ్మతులు చేస్తే ఫినిష్ అయిపోతుంది. అది కొంచెం ఫినిషింగ్ వర్క్ ఉంది, అది కూడా కంప్లీట్ చేయలేదు. ఈయన 16 కోట్లు పెట్టి మొత్తం 80%, 70 to 80% వర్క్ అయిపోయింది. సో ఈ నిల్లు అసలు మీ కమ్యూనిటీలో ఎలాంటి చర్చ జరుగుతుందండి? ఇప్పుడు ఈ 5 ఏళ్ల పాలన, ఇప్పుడు చంద్రబాబు గారు కంపారిజన్ చేశారు. ఇప్పుడు ఇలా మీ దాంట్లో ఇప్పుడు ఎట్లాంటి చర్చలు? అంటే భద్రత విషయంలో మీరు చెప్పారు, ఒక పాస్టర్నే కొట్టి చంపేశారని. అంటే భద్రత నిల్లు, విద్య నిల్లు, మీకు ఇవ్వాల్సిన జరగాల్సిన న్యాయంగా లభించాల్సిన పదవులు నిల్లు, ఇన్నున్నప్పుడు ఇప్పుడు మీ మధ్య ఎలాంటి చర్చ జరుగుతోంది? ఇప్పుడు 25 రోజులు ఎలక్షన్ అంటే ఏం మాట్లాడుకుంటున్నారు? 70 to 80% వ్యతిరేకం అయిపోయారండి జగన్ గారికి. 98% దాంట్లో వ్యతిరేకం అయిపోయారు.
ఏం మాట్లాడుకుంటున్నారు వాళ్ళు? చాలా వ్యతిరేకమైపోయారు, అసహించుకున్నారు. ఇంకా నాకు ఒక బిషప్ గారు చెప్పిన మాట మీకు చెప్తాను ప్లీజ్. ఆయన ఏమన్నారంటే, నేను దేవుడు లేడనే కమ్యూనిస్ట్ పార్టీకి అనేస్తాను కానీ ఈయనకు ఓటైనా అన్నాడు. ఎంత విరక్తి వస్తే అంటాడు ఆ మాట ఆయన. దేవుడు లేడనే, మేము దేవుడు నమ్ముతాం కదా, ఆ దేవుడు లేడనే కమ్యూనిస్ట్ పార్టీకైనా ఓటేస్తాను కానీ ఈయనకు ఓటేయను. కనీసం చంద్రబాబు గారి టైంలో మేము ఫ్రీగానే వెళ్ళి ఆయన కలిసే అవకాశం ఉండేది, ఈయన కలిసే అవకాశం కూడా లేదు. నేను కరోనా టైంలో ఒక 25 లక్షలు 50 లక్షలు ఇచ్చాడు ఆయన. ఇచ్చినా కూడా మా 12,000 స్కూల్స్, ఎయిడెడ్ స్కూల్స్ క్లోజ్ చేశారా, చెప్పుకుంటాము, కొంత బాధ చెప్పుకుంటాం. సరిగా పనిచేయని వాళ్ళు మూసేయి, సరిగా పనిచేసి కూడా ఎందుకు మూసేస్తారు అని మా బాధ చెప్పుకుందామని వెళితే గనక నో అపాయింట్మెంట్. ఈవెన్ మా ప్రభుత్వం నిర్వహిస్తుంది కదండి, ఏంటది క్రిస్మస్, సెమీ క్రిస్మస్ నిర్వహిస్తుంది కదా, 2 సార్లు రాలేదు ఆయన. అసలు ఆ ముద్ర మేమంటేనే అసహ్యం. పాప మా వాళ్ళు పిచ్చి, మావోడు అనుకుంటున్నారు. ఆయన యాక్చువల్గా క్రిస్టియన్ అని కూడా చెప్పుకోవడానికి ఇష్టపడ్డావు. నాకు మతం లేదు కులం లేదు అంటాడు కదా ఆయన. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, అసలు నీ మతం ఏంటి? నా మతం హిందూ కదా. ఇప్పుడు ముఖ్యమంత్రిగా అందరినీ నేను సమానంగా చూస్తా అనాలి కదా, ఎవరిష్టం వాళ్ళది. నీకు నమ్మకం లేనప్పుడు ఎందుకని ఆయన అంటే నాకు మతం లేదు కులం లేదు అంటారు. సరే నీ మతం నీది, అది ఫ్రీడమ్ ఇచ్చింది మనకు రాజ్యాంగం. ఏదైతే ఏంటి మభ్య పెట్టడం ఎందుకు? క్రిస్టియన్ గా కనబడి ఒక్క పాయింట్ స్ట్రైట్ అడుగుతాను మిమ్మల్ని. ఇప్పుడు మీరేమంటున్నారు, చంద్రబాబు గారి ప్రభుత్వంలో మేము చాలా లబ్ధి చేకూరామండి, మావోడు అనుకుని నట్టేట మోసపోయామని అంటున్నారు. ఇంత డైరెక్ట్ గా అప్పుడు బాగుంది చంద్రబాబు గారిది అద్భుతం అన్నప్పుడు ఇప్పుడు మిమ్మల్ని ఎంత పుచ్చుకున్నారు, లేదా చంద్రబాబు గారి ద్వారా మీకు ఎంత లబ్ధి జరిగింది, లేదా మీకు చంద్రబాబు గారు కొనేశారని బిగిన్ చేస్తారు. ఈ డిబేట్ అయిపోయిన వెంటనే స్టార్ట్ అవుతుంది. ఏం సమాధానం చెప్తారు మీరు? అసలు ఇప్పుడు చంద్రబాబు గారు ప్లేస్ చేసిన, ఎందుకంటే ఈ 5 ఏళ్లలో ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలనని తప్పనా లేదా పాలనని విమర్శించినా, ఈ రంగంలో ఇది తప్పని చెప్పినా వాళ్ళందరినీ కూడా కేసులు లేదా చంద్రబాబు గారు వాళ్ళని కొనేశారు. ఆఖరికి షర్మిల గారిని లేదా సునీత గారిని కూడా వాళ్ళ వాయిలో పడిపోయారని సజ్జల గారు ప్రెస్ మీట్ పెడతారు. మీరు మళ్ళీ ఎంత కొన్నారు? అమ్మరు వాళ్ళు కొంటున్నారేమో, అందుకే అయ్యా ఉంది వాళ్ళకి. అంతే కదా. ఇప్పుడు వాళ్ళు ఏది కొంత మంత్రులు పదవులు ఇచ్చి ఎందుకు బూతులు తిట్టడానికి, పదవులో డబ్బో ఇచ్చి కొంటారేమో మరి. నాకైతే నన్ను ఎవరు కొనలేదు, నేను అలాగ అమ్ముడుపోను. నేను 2 లక్షల జీతం వదిలేసి వచ్చాను. నేను పిహెచ్డి కంప్యూటర్ సైన్స్ ఆర్ట్ కేక్. సో అది వదిలేసి కమ్యూనిటీకి నేను చేయాలి, ఏదో కొంచెం పార్ట్ టైం చేసుకుంటూ నేను కమ్యూనిటీకి పనిచేస్తున్నాను. కాబట్టి చంద్రబాబు గారు కొన్నారు. వాళ్ళు డైరెక్ట్ మాట్లాడడానికి స్టఫ్ లేనప్పుడు ఇలాంటి బూతులు తిట్టడం, స్టఫ్ ఉందనుకోండి మాట్లాడతారు, లేకపోతే డైవర్ట్ చేస్తారు, డొంక తిరుగుడుగా మాట్లాడతారు అన్నమాట. స్ట్రైట్ ఆన్సర్ ఎవరు, ఇంకో దానికి ఏదో డైవర్ట్ చేసుకుంటారు. నువ్వు ఎంత కొన్నావు, అసలు నువ్వు చేసావా, ఇప్పుడు నేను విమర్శిస్తున్నాను, ఇవి మా దాంట్లో అవ్వాయా లేదా అని చెప్పరాళ్ళు. నువ్వు ఎంతకు అమ్ముడిపోయా డైవర్ట్ చేస్తారు. వీటికి సమాధానం చెప్పండి, పోనీ చెప్పండి ఇది కాదు, ఇదిగో ప్రూఫ్ ఇదిగో అని చూపించండి, మేము నమ్ముతాం కదా. కాదు మా హాయంలో ఇన్ని చర్చలకు ఇచ్చాం, ఇన్ని కోట్లు ఇచ్చాం, ఆయన 36 కోట్లు ఇస్తే మేము 100 కోట్లు ఇచ్చాం అని చూపించమనండి. చూపించాలి కదా. మాకు ఇంకోటి సమాధుల స్థలాలు కూడానండి, డబ్బులు కూడా కాదు, సమాధుల స్థలాలు కూడా కేటాయించలేదు. ఆయన టైంలో టీడీపీ హాయంలో 100 కోట్లు కేటాయించారు. 100 కోట్లు. మాకు ఏంటంటే ఇప్పుడు చనిపోయిన తర్వాత మా పద్ధతులు వేరే ఉంటాయి కదా, బరేలు చేస్తాం, ఏమంటారు క్రిమినేషన్, అలా చెయ్యం కదా. సో ఇప్పుడు వేరే వాళ్ళ దగ్గర మనం పాతి పెడతాం అనుకో, వాళ్ళకి ఇబ్బంది. కాబట్టి ఎక్కడ గోదావరి రోడ్నో ఎక్కడో చేస్తుంటారు మా వాళ్ళు, స్థలాలు లేక. కొంచెం గౌరవప్రదంగా సమాజ్ చేసుకోవడానికి కూడా స్థలాలు ఇవ్వలేదండి. ఇంకెందుకండి మావాడు విషయంలో కూడా గౌరవం. మీరు ఇప్పుడు ఇంత జరుగుతున్నా కూడా మరి ఇప్పుడు విమలమ్మ గారిని మళ్ళీ మీ అందరినీ ఒక గొడుగులోకి తీసుకురావడానికి, ఒక అంబరిలాకి తీసుకురావడానికి ఆవిడ మళ్ళీ ఇప్పుడు ఉపన్యాసాలు స్టార్ట్ చేశారు. టాపిక్ వెళ్లే ముందు ఇంకొక టాపిక్, మీరు దీని ఈ విషయంపై మీరు చాలా ఫ్రీక్వెంట్ గా మాట్లాడటం, అది కూడా నేను సోషల్ మీడియాలో అది చూశాను. ఈ బలవంత మత మార్పులు ఏంటి, దీనివల్ల వచ్చే యూజ్ ఏంటి? మామూలుగా చేస్తున్నారు అని మీరు అని అంటున్నారు జగన్ గారి పాలనలో, ఎందుకంటున్నారు అలా? యాక్చువల్గా బలవంత మత మార్పిళ్ళు మా పాస్టర్లు కానీ ఎవరు చేయరండి, ఎందుకంటే బైబిల్ యాక్సెప్ట్ చేయదు. ఓకే, జీసస్ కూడా యాక్సెప్ట్ చేయడు. ఈవెన్ నా భార్యను కూడా నేను కన్వర్ట్ చేయడానికి లేదు, నా పిల్లల్ని కూడా కన్వర్ట్ చేయడానికి లేదు. హిందూకి పుట్టిన వాళ్ళు హిందూ అవుతారు, ముస్లిం పుట్టిన వాళ్ళు ముస్లిం అవుతారు, కానీ క్రిస్టియన్కి పుట్టిన వాళ్ళు క్రిస్టియన్ కాదు. అన్లెస్ పర్సనల్గా ఆయన యాక్సెప్ట్ చేస్తే తప్ప అంతవరకు అతను క్రిస్టియన్ కాదు. యాక్చువల్గా మేము చేయకూడదు, ఓన్లీ మేము మత ప్రచారమే చేయాలంతే.
ఎవరికైనా చెప్పేది ఓన్లీ చెప్పడం వరకే. సో అలాంటిది ఏ పాస్టర్ ఎక్కడ జరగలేదు. చంద్రబాబు గారు ఈ విషయంలో ఆయన మీరు అన్నారు కదా, ఎందుకు మీరు జగన్ గారికి సపోర్ట్ చేశారు, ఇంత మంచి చేస్తే 2019లో ఎందుకు చేశారు అన్నారు కదా, మా ఓడానికి చేశారు. సో ఆయన కూడా కొంత నొచ్చుకొని, లేకపోతే వేరే వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందువల్ల ఒక బలవంత మత మార్పిడులు చేస్తున్నారు జగన్ హయాంలో అని ఒకసారి మాట్లాడారు ఎవరు, చంద్రబాబు గారు. ఆ వీడియో ట్రోల్ చేస్తున్నారు వీళ్ళు. కానీ నేను అది కరెక్ట్ అంట ఒక విధంగా ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో తెలియదు, కానీ ఒక విధంగా అది కరెక్ట్. బలవంత మత మార్పిడులు కరెక్ట్. మా పాస్టర్లు చేయరు అది బలవంత మత మార్పిడులు. ఎవరు చేస్తున్నారంటే ఈ రాజకీయ నాయకులు చేస్తున్నారు. ఎలాగంటే మాకు 800 పోస్టులు, నామినేటెడ్ పోస్టులు ఉన్నాయన్నాను కదా, ప్రతి మండలంలో కోఆప్టెడ్ ఎంపీటీసీ ఉంటుంది, జిల్లాలో 2 జడ్పీటీసీలు ఉంటాయి. ఎందుకంటే గవర్నమెంట్ యాక్ట్ ప్రకారం మీరు మైనారిటీ, మీరు డైరెక్ట్ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయలేరు, కానీ మీ నుంచి రిప్రజెంటేషన్ ఉండాలి ప్రభుత్వంకి తెలియడానికి. కాబట్టి మీ వాడైతే కనుక మీ సమస్యలు బాగా అర్థం చేసుకుంటాడు, సమస్యలు తెలుస్తాయనే ఉద్దేశంతో కోఆప్టెడ్ ఎంపీటీసీ, కోఆప్టెడ్ జడ్పీటీసీ అని ఉంటాయి. సుమారు 800 పోస్టులు ఉంటాయి. ఈ పోస్టుల్లో ముస్లింలు తీసుకుంటున్నారు. మా మైనార్టీకి, క్రిస్టియన్ మైనార్టీకి వచ్చే పోస్టులు సంబంధించి ఆ రాత్రి ఈ రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారంటే ఓ బాప్టిజం సర్టిఫికేట్ ఎక్కడో దొంగ పాస్టర్ దగ్గర కొనుక్కుని తెచ్చుకుని క్రిస్టియన్ మైనార్టీ కోటాలో తీసేసుకుంటున్నారు. దట్ ఈస్ కాల్డ్ ఫోర్సిబుల్ కన్వర్షన్. అది బలవంత మత మార్పిడి ఫర్ ద సేక్ ఆఫ్ పోస్ట్. వాళ్ళు నిజంగా మనసుతో మారట్లేదు. మనసుతో మారితే నువ్వు మారు. మనకు రాజ్యాంగం ఇచ్చింది, చంద్రబాబు గారు కాదు, మనకు రాజ్యాంగమే హక్కు ఇచ్చింది. ఎవరు దాన్ని ఎదిరించారు అంటే మన మాట వినే వాళ్ళు ఆ పోస్టుల్లో ఉండాలి కాబట్టి అలాంటి తతంగం జరుగుతుంది. డమ్మిగాళ్ళు, వీళ్ళకి స్కిల్ అక్కర్లేదు. డమ్మిగాళ్ళు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టేవాళ్ళు కావాలి. డమ్మియే కరెక్టే. మీరు ఇప్పుడు మనం ఆల్మోస్ట్ 45 మినిట్స్ నుంచి రంగాలు ఇలా అన్ని మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ ఇప్పుడు ఈ ఎలక్షన్స్ కి మీ అందరినీ కూడా ఒక అంబరిలాగా తేవడానికి కిందకి మీ అందరినీ మళ్ళీ ప్రభావితం చేసి మీకు ఇన్ని పోస్టులు ఇచ్చాము, లేదా మీకు ఇంత బాగా చేసాము, మీ హామీలన్నీ చేసేసామని చెప్పి గతంలో ప్రచారం చేసినటువంటి బ్రదర్ అనిల్ గారు ఎలక్షన్స్ లో మీకు దూరంగా ఉన్నారు. షర్మిల గారు లేదు, విజయమ్మ గారు అమెరికా వెళ్ళారు. ఇప్పుడు విమలమ్మ గారిని రంగంలోకి దింపారు. సో విమలమ్మ గారు మొత్తం చర్చలన్నీ తిరుగుతున్నారు, అసలు జగన్ గారికే చెయ్యాలని మాట్లాడుతున్నారు. ఏంటి? నేను చెప్పాను కదా 70 to 80% వ్యతిరేకం అయిపోయారని. ఈమె ప్రతి నియోజకవర్గం తిరిగి మీటింగ్లు పెట్టి వాళ్ళని మభ్యపెట్టి, ఏంటి మన జగన్ ప్రార్థన చేసుకుంటాడు, ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తుందంటే ఆయన ఏదో హిందూ కింద కన్వర్ట్ అయ్యాడని అప్పట్లో ట్రోల్ అయ్యింది. ఏది పరిపూర్ణానంద స్వామి ఎవరు శారదాపీఠం రిషికేశ్ లో గంగానదిలో ముంచి ఏదో మొత్తం చేశారు. సరే, ఆయనకి ఫ్రీడమ్ ఉందండి, ఆయన హిందూ అయినా అవ్వచ్చు, కానీ ఆయన చెప్పుకోలేకపోతున్నాడు, ఏది చెప్పుకోలేకపోతున్నాడు. సో అందుకని మనం ప్రార్థన చేసుకుంటాడు, చాలా భక్తిపరులు, అలాంటి వాళ్ళు సీఎంగా ఉంటే మనకు మంచిది అంటున్నాడు. ఆయన ప్రార్థన చేసుకుంటే దేవుడు ఆయన్ని ఆశీర్వదిస్తాడండి. మా కమ్యూనిటీకి ఏం జరుగుతుంది? సీఎంగా మా కమ్యూనిటీకి చేయాలి కదా. ఆయన పర్సనల్ అది వ్యక్తిగతం మతం. ఆయన ప్రార్థన చేసుకుంటే దేవుడు ఆయన ఆశీర్వదిస్తాడు, మాకు చెయ్యాలి కదా. మరి విమలమ్మ గారికి ఇవన్నీ తెలియదా? ఒక వివేక గారి హత్య విషయంలో సునీత గారు అసలు మేనత్తవేనా, సొంత బ్రదర్ కి ఇలా జరిగితే అసలు నీకు తెలియదా అని ప్రశ్నిస్తున్నా కూడా అంతా ఆడవాళ్ళు ఇంట్లో రచ్చకెక్కుతున్నారు, ఇలా చేయడం తప్పే అని అంటున్నారు, వెనకేసుకొస్తున్నారు. ఆవిడ ఎందుకు ఇట్లా చేస్తున్నారు? నేను యాక్చువల్గా ఆయన పర్సనల్గా ఆమెను కలిశానండి, విమలారెడ్డి గారిని నేను పర్సనల్గా కలిశాను. ఎందుకంటే నేను తిరగని నాయకుడు లేడు, మా సమస్యల్ని సీఎం గారి దగ్గరికి తీసుకెళ్లాలని. ఈమెకి మరి రిలేటివ్ కదా, రిలేటివ్ కాబట్టి తీసుకెళ్తుందేమో అని కలిశాను. మేడం ఈ సమస్యలు ఉన్నాయి అంటే నేను పాలిటిక్స్లో ఇంటర్ఫియర్ అవ్వను నేను అన్నది ఆవిడ. అయినా ఇంకో మాట అన్నారు, అయినా మన క్రైస్తవులు పాలిటిక్స్లో ఉంటే, రాజకీయంలో ఉంటే మనం చెడిపోతాం, పాపం అయిపోతాం, కాబట్టి మనకు వద్దు ఈ రాజకీయాలు అన్నది. నేను చాలా సంతోషించి, చాలా భక్తిపర్రాలు, మంచి ప్రసంగాలు చేస్తుంది, చాలా భక్తిపర్రాలు అనుకున్నాను. మరి అప్పుడు కూడా సీఎం అయ్యాడని ఎంత సంతోషం, ఒకటే మేనత్త నా అల్లుడు సీఎం అయ్యాడని ఎంత ఆనందించింది. అంటే ఇంత స్వార్థపర్రాలా ఆవిడ అనిపిస్తుంది నాకు. అంటే వాళ్ళ అయితే సీఎంలు రాజకీయాల్లోనూ ఉండొచ్చు, మేము రాజకీయాల్లోకి రాకూడదంట. అంటే మరి ఆమె అన్న స్టేట్మెంట్ ప్రకారం సీఎం పాపం అయిపోయాడా? చాలా పాపం అయిపోయి ఉంటాడు, అంతే కదా.
సో మరి ఆమె ఎందుకు ఆ స్టేట్మెంట్ అప్పుడు ఇవ్వాలి, ఇప్పుడేమో మొత్తం తిరిగి ప్రచారం చేస్తుంది. ఇప్పుడు మొన్నటి వరకు క్రిస్టియన్స్ని టార్గెట్ చేసింది, ఇప్పుడు మొన్న ప్రెస్ మీట్ పెట్టి మొత్తం ఆడియన్స్ అందరినీ, ఐ మీన్ ప్రజలందరినీ ఓట్లేయమని అడుగుతుంది. ఆడియన్స్ లోనే ఉన్నారు, అందరినీ ఓట్లేయమని అడుగుతుంది. పాపం ఆమెని ఒకే చెల్లి కదా, ఒకే చెల్లి చాలా బాగా చూసుకున్నారు. ఈవెన్ సునీత గారు, షర్మిల గారు అదే అంటున్నారు, నీ సొంత అన్నకి ఇలా జరిగితే రక్తపు మడుగుల్లో గొడ్డలేసేలా చేస్తే ఈవిడ జగన్ గారికి సపోర్ట్ చేయమని ఆడాళ్ళని అలా అంటున్నారు. మరి అంత ప్రేమించిన ఆయన్ని ఈమె ఏం చేస్తుందండి? వాళ్ళ కుటుంబం వైపు ఉండాలి కదా, వాళ్ళ కుటుంబం వైపు ఉండకుండా జగన్ వైపు ఉంటుంది ఎందుకు? షర్మిల గారు ఒక మాట అన్నారు, ఏంటది, వీళ్ళ కొడుక్కి జగన్ అయ్యిస్తున్నాడు, కొన్ని వర్క్స్ ఇస్తున్నాడు, ఆ తర్వాత భారతి కూడా ఇస్తుంది అట ఫండ్స్, ఏంటి సోషల్ సర్వీస్ కూడా చేస్తుంది, మంచి ఆవిడే. ఈ మంచోళ్ళను కూడా పాపం చేసేస్తున్నాడేమో మా జగన్మోహన్ రెడ్డి గారు అనిపిస్తుందండి. అంటే ఫండ్స్ కోసమే మారిపోతున్నారా, ఇంకేమన్నా ఉందా? ఏమో మరి మనకి తెలీదు. కమ్యూనిటీలో చర్చ ఏమన్నా ఉందా? కమ్యూనిటీలో పాపం మా వాళ్ళని ఇలా బబ్బి పెడుతున్నారు, ఏంటి ప్రార్థన చేసుకుంటున్నాడు, దేవుడు అంటున్నాడు. ఏ దేవుడు పేరు చెప్పడానికి దేవుడు అంటాడు కదా, దేవుడు దయ ప్రజల దయ ఉండాలంటాడు కదా. అవి చాలు మనకి, మన క్రిస్టియన్ అలా ఉంటే చాలు, మనకి ఏం చేయకపోయినా పర్వాలేదు. మా వాళ్ళు కొంచెం ఈ రాజకీయాలు అంత ఆసక్తి చూపరు, కానీ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సో కాబట్టి ఈవిడ చాలా తప్పు చేస్తుంది నా దృష్టిలో. వాళ్ళ కుటుంబం వైపు ఉండకుండా ఇంకో మాట అన్నారు, ఆయన వివేకానంద రెడ్డి గారు కదా, ఆయన పేరేంటి, సునీత గారు, వివేకానంద రెడ్డి గారు, ఆయన చాలా హెల్ప్ చేసేవాడు. వీళ్ళు ఎందుకు, ఈ ఆడపిల్లలు ఇద్దరు ఎందుకు తయారయ్యారంటే ఆయన దగ్గర పెట్టుకుని పోయి పని చేయించుకుని వచ్చేవాడు. జగన్ అలా చేయట్లేదు అంది, కరెక్ట్ మాట్లాడింది. అంటే ఆయన లాగా మంచి చేయట్లేదు జగన్. సో అందుకని వీళ్ళు బయటకు వచ్చారు. మరి సొంత కుటుంబ సభ్యులే బయటకు వస్తే మాలాంటి వాళ్ళు అయినా కూడా సపోర్ట్ చేస్తున్నారు కదా, జగన్ గారికి వేయమని ప్రసంగాలు చేస్తున్నారు. మొన్న మధ్య మీడియా వేదికగా కూడా కవర్ లో 1000 రూపాయలు 2000 ఇచ్చి పంచుతున్నారు అని చెప్పి కూడా హైలైట్ అయింది. మీరు అన్నారు, ఏమంటే మా వాళ్ళకు 1000 2000 ఇచ్చి తాయిలాలు ఇచ్చి అలా మబ్బు పెడుతున్నారు. మరి ఇప్పుడు ఈ తాయిలాలు ఇవ్వడం తప్పు కదా, ఆవిడ ఇస్తున్నారు కవర్ లో, మీడియాలో వచ్చింది. చాలా తప్పు చేసే వాళ్ళకి సపోర్ట్ చేస్తే కూడా వీళ్ళకి కూడా పాపమే. ఇప్పుడు సపోజ్ వైఎస్ అవినాష్ రెడ్డి తప్పు చేశాడు, అవినాష్ రెడ్డిని చిన్నపిల్లోడు ఏమీ చేయలేదు, వాడు ఈవెన్ భాస్కర్ రెడ్డి కూడా అన్యాయంగా సంవత్సరం నుంచి జైల్లో పెట్టారు, అన్యాయంగా. సిబిఐ కూడా తప్పు చేసినట్టు అనమాట. అయితే అన్యాయంగా పెట్టారని వాళ్ళని సపోర్ట్ చేస్తే ఈమె కూడా తప్పు చేసినట్టే. ఎంతమంది ప్రార్థన చేసినా, విమలారెడ్డి గారు ప్రార్థన చేసినా, దేవుడు న్యాయవంతుడు. ఆయన ఏమి వీళ్ళ ప్రార్థనలకు ఇదైపోయి గెలిపించేయమంటే గెలిపించేయడానికి, ఓడిచేయడానికి చేయడు. ఆయన న్యాయవంతుడు. అంతా దేవుడి దయ, చల్లని చూపులు అంటున్నారు. మరి అదే దేవుడు దయ అంటారు, దేవుడు దయ చూపించాలి కదా, వీళ్ళు కోరుకుంటారు. హత్య చేస్తూ కూడా కాపాడు దేవుడా అంటారు, కానీ దేవుడు కాపాడద్దు. తర్వాత నేను ఒక 2 నిమిషాలు ఈ డిఫరెన్సెస్ చాలా ఒక్క నిమిషంలో చెప్పేస్తాను. సో మా వాళ్ళు ఇదే ట్రోల్ చేస్తున్నారు, ఏంటది, బీజేపీతో టైఅప్ అయింది. బీజేపీ అన్న భూతమా అండి? అప్పుడు ప్రధానమంత్రి ఆయనే కదా, ఎక్కడికి దేశంలో వెళ్ళిపోతామా? సెక్యులర్ దేశమా? ఎవరైనా న్యాయం చేయాలి, న్యాయం చేయకపోతే మనం అడగాలి. ఇప్పుడు ఇంతకు ముందు మరి జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో లేడా? బీజేపీతోనే ఉన్నాడు కదా. ఈవెన్ విజయసాయి రెడ్డి పొత్తు అంటే బహిరంగ, ఈయన ప్రత్యక్ష పొత్తు పెట్టుకున్నాడు చంద్రబాబు గారు. ఈయన ఏది చేసినా ఓపెన్ గా చేస్తాడు. ఆయనేమో పరోక్ష పొత్తు, లోపల ఉంటుంది అది పొత్తు, దట్ ఈస్ డేంజరస్. ప్రత్యక్ష పొత్తు మంచిది, ఇది లోపల పొత్తు అనేది చాలా డేంజరస్. కాబట్టి ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఉన్నారండి, ఆయన గురువు ఎవరు? మోహన్ భాగవత్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్. అది మత సంస్థ కదా. మరి ఈయన చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ అదే కదా. మా జగన్ క్రిస్టియన్ అనుకుంటే ఈయన చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చేపిస్తున్నారు? కాబట్టి సో అది కాదు, అది మెయిన్ టీడీపీ ఉందా లేకపోతే ఇది ఉందా కాదు. చంద్రబాబు గారు టీడీపీ ఉన్న 2014లో మాకు మేలు చేశాడు కదా. మాకు ఒకవేళ బీజేపీ వాళ్ళు అన్యాయం తలపెట్టినా ఈయన అడ్డుకుంటాడు కదా, పవన్ కళ్యాణ్ అడ్డుకుంటాడు కదా, అది కావాలి కదా. ఇప్పుడు మా జగనన్న మావోడే సైడ్ నుంచి మీ సమస్యని ప్రశ్నించేవాడు కావాలి. ఇప్పుడు మా జగనన్న ఉన్న అడ్డుకోకపోతే, నోరు మాట కూడా మాట్లాడకపోతే ఇంకో మణిపూర్ అయిపోద్దండి మాకు. మరి మాట్లాడకపోతే వాళ్ళు చేసేవాళ్ళు చేస్తారు కదా. కాబట్టి అది సో బీజేపీ పొత్తు పెట్టుకున్నంత మాత్రాన మనకు రక్షణ లేదు. ఈయన దాంట్లోనే మనకి రక్షణ ఉంది. మాకు దాడులు లేకుండా ఉన్నాయి, మాకు మత సామర్థ్యం ఉంది.
ఏది చంద్రబాబు పాలన, 2 పాలనలు ఇంతకు ముందు ప్రభుత్వం Comparison గా. ఇప్పుడు చూసుకుంటే గనక. సో కాబట్టి చంద్రబాబు గారు ఎవరికి భయపడకుండా అన్ని మత సామర్థ్యం అండి. ఈవెన్ విజయవాడలో రోడ్డుకి అడ్డం వస్తున్నాయని 5 గుళ్ళు కూడా కూల్చారు కదా, 5 గుళ్ళు. ఆయనకు అన్ని మతాలు సమానమే అనిపిస్తుంది, ఆయనకేం మత పిచ్చి లేదు. ఏది లేకపోతే ఓట్ల కోసం నేను ఇలాగ అట్టే పెట్టాలి వీటిని వీళ్ళని ఇది చేయాలి అని ఇది కాదు. సో తర్వాత ఇంకోటి ఏమన్నారు, చంద్రబాబు గారు అంత మేలు చేసినా ఇది బలవంత మత మార్పిడి అనే వీడియో ట్రోల్ చేస్తున్నారు కదా, అది కరెక్టే. ఈ వైసీపీలో ఈ పోస్ట్ కూడా మనం చూపించాం. సో బలవంత మత మార్పిడిలో కులమత గణన ఒక సర్వే పెట్టారండి. కులగణన రీసెంట్ గా పెట్టారు కదా, ఎంత 80% నేను సర్వే పెట్టాను దాని మీద. మా కమ్యూనిటీలో 70 to 80% వాళ్ళని అడగకుండా ఓటీపీ అడిగి ఇలా ఫిల్ చేసి పంపించేశారట. ఓటీపీ అడిగితే వాళ్ళు చెప్తారు ఎందుకో అనుకుని 70 to 80% అడగకుండా. ఎందుకంటే మిగతా 30% అడిగారు కదా, అడిగిన మా క్రిస్టియన్స్ని అంతకుముందే మతం హిందూ మతం కదా, హిందూ రాయమన్నారు. మాకు పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి. అంటే మా క్రైస్తవులకి ఏంటండి రక్షణ? ఫైనల్ గా మనం వైండ్ అప్ చేద్దాం. అంటే ఇంక ఇప్పుడు మరి 25 రోజుల్లో ప్రజలు ఆలోచిస్తున్నారు కదా, ఏమన్నా చెప్తారా ఈ సందర్భంగా ఆయన గురించి? చాలా మతం ప్రకారం మనం ఏమి ఓట్లు అడగక్కర్లేదు, ఇవన్నీ వాళ్ళ ముందు ఉన్నాయి, వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. ఇది చాలా 5 సంవత్సరాలు మన విలువైన ఇది లిటరల్ గా సంక్షేమము, భద్రత, విద్య, వైద్యం, నిపుణులు లేదా నైపుణ్యాభివృద్ధి అన్ని విషయాల్లో మీరైతే మోసపోయారు. అవును పక్క. అవును, మమ్మల్ని హిందువులుగా చూపిస్తుంటే ఇక క్రిస్టియన్స్ ని ఏంటి ఆయన మాకు ఏం చేస్తారు? దళిత క్రిస్టియన్ కూడా ఇరికించి పడేశారు ఆయన జగన్ గారు. భద్రత కూడా వాళ్ళకి లేదు, వాళ్ళు ఇరుక్కుపోయారు. కరోనా టైంలో ఒక 5,000 ఇచ్చారు కదా, అక్కడ పాస్టర్లు కొంతమంది ఎస్సీ వర్గానికి చెందిన పాస్టర్లు వాళ్ళకి ఇచ్చి అథెంటికేటెడ్ అయిపోయింది, గవర్నమెంట్ అథెంటికేటెడ్ 5,000 ఇచ్చింది. వీళ్ళ మత ఛాందసవాదులు ఆ లిస్టు తీసుకుని ఇదిగో వీళ్ళు పాస్టర్ కింద 5,000 తీసుకున్నారు, వీళ్ళు ఎస్సీ పీకేయండి. సో మీరైతే డిసైడ్ అయిపోయారు ఏం చేయాలి అన్నది. థ్యాంక్ యూ ప్రొఫెసర్.